ఈరోజు ఆంధ్రప్రదేశ్ 8వ తరగతి సాంఘిక శాస్త్రం హిస్టరీ సెమిస్టర్ టెక్స్ట్ బుక్‌లోని 10వ పాఠానికి సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. 10వ పాఠం స్వాతంత్రానంతర భారతదేశం. ఇందులో 284 నుంచి 295 పేజీ వరకు. ప్రణాళిక ప్రక్రియకు ఎవరు గొప్ప సమర్థుడు? ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ. ప్రణాళిక ప్రక్రియకు ఎవరు గొప్ప సమర్థుడు అంటే ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ. నెహ్రూ ఎప్పుడు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు రాసిన ఉత్తరంలో మొదటి పంచవర్ష ప్రణాళిక వెనుక భారతదేశ సమైక్య భావన, ప్రజలందరి బృహత్కర సహకార ప్రయత్నం ఉన్నాయి. వీటిని అమలు చేయడానికి కేవలం ప్రభుత్వ యంత్రాంగం మాత్రం సరిపోదని, ప్రజల ఉత్సాహం, సహకారం కూడా ఎంతో అవసరమని మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలని రాశారు. 1952 డిసెంబర్ 22వ తేదీన రాసిన లేఖలో. నెహ్రూ ఎప్పుడు రాష్ట్రాల ముఖ్యమంత్రికి రాసిన ఉత్తరంలో మొదటి పంచవర్ష ప్రణాళిక వెనుక భారతదేశ సమైక్య భావన, ప్రజలందరి బృహత్తర సహకార ప్రయత్నం ఉన్నాయి. వీటిని అమలు చేయడానికి కేవలం ప్రభుత్వ యంత్రాంగం మాత్రం సరిపోదని, ప్రజల ఉత్సాహం, సహకారం కూడా ఎంతో అవసరమని మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలని రాశారు. 1952 డిసెంబర్ 22వ తేదీన. బిలాయ్ ఇనుముక్క కర్మాగారాన్ని ఎవరి సహకారంతో ఎప్పుడు స్థాపించారు? రష్యా సహకారంతో 1959లో. బిలాయ్ ఇనుముక్క కర్మాగారాన్ని ఎవరి సహకారంతో ఎప్పుడు స్థాపించారంటే రష్యా సహకారంతో 1959లో. ఏ ప్రాంతంలో గల ఈ కర్మాగారం అంటే బిలాయ్ ఇనుముక్క కర్మాగారం స్వతంత్రం తర్వాత ఆధునిక భారతదేశ అభివృద్ధికి ఒక సంకేతంగా భావిస్తారు. ఛత్తీస్గఢ్లోని గ్రామీణ ప్రాంతంలో. ఏ ప్రాంతంలో గల ఈ బిలాయ్ ఇనుముక్క కర్మాగారం స్వతంత్రం తర్వాత ఆధునిక భారతదేశ అభివృద్ధికి ఒక సంకేతంగా భావిస్తారంటే ఛత్తీస్గఢ్లోని గ్రామీణ ప్రాంతంలో. విజ్ఞాన శాస్త్రం యంత్రాల వల్ల కొంతకాలం మానవుడు భారీ రాబడిని పొందగలడు, కానీ అంతిమంగా అవి నిర్జనీకరణకు దారితీస్తాయి. మనం శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలన్నా, నైతికత గల మానవ జాతిగా మనుగడ సాగించాలన్నా ప్రకృతి సమతుల్యాన్ని అధ్యయనం చేయాలి. ప్రకృతి నియమాలకు అనుగుణంగా మన జీవితాలను మలుచుకోవాలి. ఈ విధంగా రాసినది ఎవరంటే మహాత్మా గాంధీ అనుచరురాలైన మీరా బెహన్ 1949లో రచించారు. విజ్ఞాన శాస్త్రం యంత్రాల వల్ల కొంతకాలం మానవుడు భారీ రాబడిని పొందగలడు, కానీ అంతిమంగా అవి నిర్జనీకరణకు దారితీస్తాయి. మనం శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలన్నా, నైతికత గల మానవ జాతిగా మనుగడ సాగించాలన్నా ప్రకృతి సమతౌల్యాన్ని అధ్యయనం చేయాలి. ప్రకృతి నియమాలకు అనుగుణంగా మన జీవితాలను మలుచుకోవాలి. ఈ విధంగా రాసింది ఎవరంటే మహాత్మా గాంధీ అనుచరురాలైన మీరా బెహన్ 1949లో. ఎవరు 1952-62 మధ్యకాలంలో ఐక్యరాజ్య సమితి భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించారు? అలీన విధానాన్ని సమర్పించారు. కృష్ణ మీనన్. ఎవరు 1952-62 మధ్యకాలంలో ఐక్యరాజ్య సమితి భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించారు? అలీన విధానాన్ని సమర్పించారు. కృష్ణ మీనన్. ఎప్పుడు ఎక్కడ జరిగిన సమావేశంలో కొత్తగా స్వాతంత్రం పొందిన 29కి పైగా ఆసియా, ఆఫ్రికన్ దేశాలు పాల్గొన్నాయి? ఇండోనేషియాలోని బాండుంగ్లో 1955లో జరిగిన. ఎప్పుడు ఎక్కడ జరిగిన సమావేశంలో కొత్తగా స్వాతంత్రం పొందిన 29కి పైగా ఆసియా, ఆఫ్రికన్ దేశాలు పాల్గొన్నాయి? ఇండోనేషియాలోని బాండుంగ్లో 1955లో జరిగిన సమావేశంలో. ఈ సమావేశంలో వీరు ఏ అంశంపై చర్చించారంటే వలస పాలన, పాశ్చాత్య ఆధిపత్యాన్ని నిలువరించడం. ఈ సమావేశంలో వీరు ఏ అంశంపై చర్చించారంటే వలస పాలన, పాశ్చాత్య ఆధిపత్యాన్ని నిలువరించడం. కొత్త అంతర్జాతీయ సంస్థ ఐక్యరాజ్య సమితి ఎప్పుడు ఏర్పడింది? 1945లో. కొత్త అంతర్జాతీయ సంస్థ ఐక్యరాజ్య సమితి ఎప్పుడు ఏర్పడిందంటే 1945లో. అమెరికా, రష్యాల మధ్య గల అధికార, సైద్ధాంతిక వైరుధ్యాల వల్ల రెండు దేశాలు సైనిక కూటములను ఏర్పాటు చేసుకున్నాయి. దీంతో ఎప్పుడు ప్రచ్ఛన్న యుద్ధం ఆరంభమైందని 1950-60ల మధ్య. అమెరికా, రష్యాల మధ్య గల అధికార, సైద్ధాంతిక వైరుధ్యాల వల్ల రెండు దేశాలు సైనిక కూటములను ఏర్పాటు చేసుకున్నాయి. దీంతో ఎప్పుడు ప్రచ్ఛన్న యుద్ధం ఆరంభమైందంటే 1950-60ల మధ్య. నూతన స్వతంత్ర భారతదేశానికి ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి కూడా అయిన ఎవరు భారతదేశానికి విదేశాంగ విధానాన్ని రూపొందించారు? జవహర్లాల్ నెహ్రూ. నూతన స్వతంత్ర భారతదేశానికి ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి కూడా అయిన ఎవరు భారతదేశానికి విదేశాంగ విధానాన్ని రూపొందించారంటే జవహర్లాల్ నెహ్రూ. భారత విదేశాంగ విధానానికి ఏ విధానం పునాదిగా ఉంది? అలీన విధానము. భారత విదేశాంగ విధానానికి ఏ విధానం పునాదిగా ఉందంటే అలీన విధానము. ఈజిప్టు, యుగోస్లేవియా, ఇండోనేషియా, ఘనా భారతదేశ రాజనీతిజ్ఞుల నేతృత్వంలో రూపుదిద్దుకున్న అలీన విధానం ఏ ప్రధాన కూటములో చేరవద్దని ప్రపంచ దేశాలను కోరింది? అమెరికా, రష్యా కూటములలో. ఈజిప్టు, యుగోస్లేవియా, ఇండోనేషియా, ఘనా భారతదేశ రాజనీతిజ్ఞుల నేతృత్వంలో రూపుదిద్దుకున్న అలీన విధానం ఏ ప్రధాన కూటములలో చేరవద్దని ప్రపంచ దేశాలను కోరిందంటే అమెరికా, రష్యా కూటములలో. ఈ కూటములకు దూరంగా ఉండడం అంటే ఒంటరిగా లేదా తటస్థంగా ఉండడం కాదని ఈ విధానం భావించింది. ప్రపంచ వ్యవహారాలకు దూరంగా ఉండడమే అలీన విధానం అని అనుకున్నారు. కానీ అటు అమెరికా, ఇటు రష్యాల మధ్య మధ్యవర్తిత్వం వహించడంలో ఏ దేశం వంటి అలీన దేశాలు
క్రియాశీల పాత్ర పోషించాయి. భారతదేశం ఈ కూటములకు దూరంగా ఉండడం అంటే ఒంటరిగా లేదా తటస్థంగా ఉండడం కాదని ఈ విధానం భావించింది. ప్రపంచ వ్యవహారాలకు దూరంగా ఉండడమే అలీన విధానమని అనుకున్నారు. కానీ అటు అమెరికా ఇటు రష్యాల మధ్య మధ్యవర్తిత్వం వహించడంలో ఏ దేశం వంటి అలీన దేశాలు క్రియాశీల పాత్ర పోషించాయంటే భారతదేశం వంటి అలీన దేశాలు. ఏ దేశాలు యుద్ధాలను నివారించడానికి ప్రయత్నించాయి? వారు మానవత నైతిక దృక్పథంతో యుద్ధాలను నివారించడానికి ప్రయత్నించారు. అలీన దేశాలు. ఏ దేశాలు యుద్ధాలను నివారించడానికి ప్రయత్నించాయి? వారు మానవత నైతిక దృక్పథంతో యుద్ధాలను నివారించడానికి ప్రయత్నించారు. అలీన దేశాలు. ఎప్పటికి అనేక దేశాలు అలీన ఉద్యమంలో చేరాయి 1970ల నాటికి. ఎప్పటికి అనేక దేశాలు అలీన ఉద్యమంలో చేరాయంటే 1970ల నాటికి. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఎప్పటికి 60 వసంతాలు పూర్తయింది 2007 ఆగస్టు 15 నాటికి. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఎప్పటికి 60 వసంతాలు పూర్తయింది 2007 ఆగస్టు 15 నాటికి. ఏవి రెండు మనం గర్వించదగ్గ విషయాలు? భారతదేశం ఇప్పటిగానే సమైక్యంగా ఉంది, ప్రజాస్వామ్య దేశంగాను కొనసాగుతూ ఉంది. ఏవి రెండు మనం గర్వించదగిన విజయాలు? భారతదేశం ఇప్పటికీ సమైక్యంగానే ఉంది, ప్రజాస్వామ్య దేశంగాను కొనసాగుతూ ఉంది. ప్రజలు అనేక భాషలు మాట్లాడుతున్నప్పటికీ, విభిన్న మతాలను ఆచరిస్తున్నప్పటికీ అవేవి దేనికి అడ్డు రాలేదు జాతీయ సమైక్యతకు. ప్రజలు అనేక భాషలు మాట్లాడుతున్నప్పటికీ, విభిన్న మతాలను ఆచరిస్తున్నప్పటికీ అవేవి దేనికి అడ్డు రాలేదంటే జాతీయ సమైక్యతకు. రాజ్యాంగంలో ఏ భావాలు పొందుపరిచి ఉన్నప్పటికీ అనేక రాష్ట్రాల్లో వివిధ మతాల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. లౌకికవాదం భావనలు. రాజ్యాంగంలో ఏ భావాలు ఉన్నప్పటికీ పొందుపరచి ఉన్నప్పటికీ అనేక రాష్ట్రాలు వివిధ మతాల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయంటే లౌకికవాదం భావనలు. ఎప్పుడు భారతదేశంలో భాషా ప్రాతిపదిక రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరిగింది? 1956లో. ఎప్పుడు భారతదేశంలో భాషా ప్రాతిపదికన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరిగిందంటే 1956లో. శ్రీలంక పార్లమెంట్ అంటే అప్పటి సిలోన్ ఏ భాషను దేశంలోని ఏకైక అధికార భాషగా గుర్తిస్తూ ఒక చట్టాన్ని ప్రవేశపెట్టింది? సింహళ భాషను. శ్రీలంక పార్లమెంటు అప్పటి సిలోను ఏ భాషను దేశంలోని ఏకైక అధికారిక భాషగా గుర్తిస్తూ ఒక చట్టాన్ని ప్రవేశపెట్టిందంటే సింహళ భాషను. ఈ చట్టం ప్రకారం ప్రభుత్వ పాఠశాలలో, కళాశాలలో, పబ్లిక్ పరీక్షల్లో, న్యాయస్థానాల్లో ఏది అధికార భాష అయింది? సింహళం. ఈ చట్టం ప్రకారం ప్రభుత్వం పాఠశాలలో, కళాశాలలో, పబ్లిక్ పరీక్షల్లో, న్యాయస్థానంలో ఏది అధికార భాష అయిందంటే సింహళం. ఈ చట్టాన్ని ద్వీపం ఉత్తర ప్రాంతంలో నివసించే ఏ భాష మాట్లాడే మైనారిటీ ప్రజలు వ్యతిరేకించారు? తమిళం భాష. ఈ చట్టాన్ని ద్వీపం ఉత్తర ప్రాంతంలో నివసించి ఏ భాష మాట్లాడే మైనారిటీ ప్రజలు వ్యతిరేకించారంటే తమిళం భాష మాట్లాడేవారు. ఏ భాషను తమిళం మాట్లాడే మైనార్టీలపై బలవంతంగా రుద్దడం వల్ల అనేక దశాబ్దాల పాటు శ్రీలంకలో అంతర్యుద్ధం చెలరేగింది? సింహళ భాషను. ఏ భాషను తమిళం మాట్లాడే మైనార్టీలపై బలవంతంగా రుద్దడం వల్ల అనేక దశాబ్దాల పాటు శ్రీలంకలో అంతర్యుద్ధం చెలరేగిందంటే సింహళ భాషను. బెంగాలీ మాట్లాడే తూర్పు ప్రాంత ప్రజలు తమ భాష అణచివేయబడుతోందని భావించినప్పుడు దక్షిణాసియా దేశమైన ఏ దేశం కూడా రెండుగా విభజించబడింది? పాకిస్తాన్. బెంగాలీ మాట్లాడే తూర్పు ప్రాంత ప్రజలు తమ భాష అణచివేయబడుతోందని భావించినప్పుడు దక్షిణాసియా దేశమైన ఏ దేశం కూడా రెండుగా విభజించబడిందంటే పాకిస్తాన్ దేశం. వీటన్నిటికీ భిన్నంగా ఏది ఒకే దేశంగా మనుగడ సాగించగలిగిందంటే భారత్. వీటన్నిటికీ భిన్నంగా ఏది అంటే ఏ దేశం ఒకే దేశంగా మనుగడ సాగించగలిగిందంటే భారత్. నెహ్రూ, పటేల్ భయపడినట్లు భాషా ప్రయుక్త రాష్ట్రాలు దేనికి ముప్పు కలిగించగా మరింత బలపరిచాయి? జాతీయ సమైక్యతకు. నెహ్రూ, పటేల్ భయపడినట్లు భాషా ప్రయుక్త రాష్ట్రాలు దేనికి ముప్పు కలిగించగా మరింత బలపరిచాయి? జాతీయ సమైక్యతకు. థ్యాంక్ యూ.